ప్రస్తుతం ఎమ్మెల్యే లాస్యానందిత మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం గాంధీకి తరలిస్తా ఉన్నారు. ముందుగా ప్రమాదం జరిగిన తర్వాత ఎప్పుడైతే ఎమ్మెల్యే లాస్యానందిత ఘటనా స్థలంలోనే చనిపోయిందని తెలుసుకున్న తర్వాత పటాన్చెరు సమీపంలోని అమేధా హాస్పిటల్ కు తీసుకుని వచ్చారు. ఇక్కడ ఉంచిన తర్వాత కొంతమంది బంధువులు, దగ్గర బంధువులతో పాటు స్థానిక నేతలు చేరుకున్నారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి పోస్ట్మార్టం నిమిత్తం గాంధీకి తరలిస్తున్నటువంటి పరిస్థితి. హరీష్ రావు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఎమ్మెల్యే ప్రస్తుతం తను కూడా ఇక్కడే ఉన్నారు. అమేధా హాస్పిటల్ నుంచి కాసేపట్లో పోస్ట్మార్టం నిమిత్తం గాంధీకి తరలించేందుకు కూడా ఏర్పాటు చేసి అంబులెన్స్ లో ఆ ఎమ్మెల్యే లాస్యానందిత మృతదేహాన్ని తరలిస్తున్నటువంటి పరిస్థితి. వెనక వాళ్ళ చెల్లి కూడా లాస్యానందిత సిస్టర్ గా చెప్తున్నారు. తను కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళ బంధువులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. అసలు ఏం జరిగింది, ఒక 5 గంటల సమయంలోనే ఇంట్లో నుంచి బయలుదేరింది అని చెప్తా ఉన్నారు. మరి ఎప్పుడు మేడం అసలు ఎక్కడి నుంచి వాళ్ళు ఎక్కడికో టెంపుల్ కి వెళ్ళి వస్తున్నారంట. రిటర్న్ లో అనుకోకుండా ఇది జరిగింది అంతే. అంటే ఇక్కడ బాసరా ఏదో వెళ్ళారు. నాకు అసలు ఐడియా లేదు. నాకు బీటెక్ అప్పటి నుండి ఫ్రెండ్స్ వీళ్ళు, నేను అందుకే రావడం జరిగింది అంతే. నాకు ఏం తెలీదు. అంటే మొన్ననే ఒక ప్రమాదం నుంచి బయటపడ్డారు. కేసీఆర్ సభకు వెళ్లి వచ్చే టైంలోనే ఒక 10 రోజులు కూడా గడవలేదు, మళ్ళీ అంతలోనే ఈ ప్రమాదం. అదే ఇక మా బ్యాడ్ లక్, మా అందరు బ్యాడ్ లక్. తనని కోల్పోయినాం అంతే. కానీ ఇంకా వాళ్ళు టెంపుల్ నుండి వస్తున్నారు. కార్ కూడా మామూలు స్పీడ్ లోనే ఉందని చెప్తున్నారు. తెలీదు. మీ బీటెక్ ఫ్రెండ్ అని చెప్తున్నారు. ఒక మంచి అటాచ్మెంట్ ఉంటుంది తనతో, ఒక పొలిటీషియన్ గానే కాకుండా. ఉన్నప్పటి నుండి కూడా మాకు స్కూల్ ఫ్రెండ్స్, స్కూల్ కాలేజ్ అప్పటి నుండి కూడా చాలా అటాచ్మెంట్. వీళ్ళు 3 డాటర్స్ నాకు చాలా క్లోజ్. వాళ్ళు ఎప్పుడు మాట్లాడారు మేడం మీ క్లాస్ మధ్య? మార్నింగ్ మాట్లాడినానండి తనతోని. ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాము. ప్రస్తుతం కార్పొరేటర్ చెప్తున్నారు తన నాకు బీటెక్ నుంచి ఫ్రెండ్ అని చెప్పడానికి కూడా మనం చూస్తా ఉన్నాము. ఏదో ఫంక్షన్ కి వెళ్ళి వస్తున్నారు, టెంపుల్ కి వెళ్తున్నారు అని చెప్పడానికి కూడా మనం చూస్తా ఉన్నాం. ముందుగా వాళ్ళ కొంతమంది బంధువులు చెప్తున్నటువంటి ప్రకారం బాసరలోని టెంపుల్ కి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బాజర్ నుంచి సదాశివపేటలో వాళ్ళ బంధువుల ఫంక్షన్ కు చేరుకున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్ కు వస్తున్నటువంటి క్రమంలో యాక్సిడెంట్ జరిగిందని కూడా చెప్పడానికి మనం చూస్తా ఉన్నాం. సో ప్రస్తుతం అయితే అటు బంధువులు కొంతమందితో పాటు అటు లాస్యానందిత మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ కు తరలించడాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ హరీష్ రావు కూడా ఉన్నారు. మరి మాట్లాడతారేమో ఒకసారి. సరే సో ప్రస్తుతం హరీష్ రావు కూడా మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు. ఎందుకంటే ప్రమాదం జరిగినటువంటి తీరు పైన కూడా ఇంకా ఎవరికి ఎలాంటి పక్కా సమాచారం కూడా అందడం లేదు. ఎందుకంటే వాళ్ళ సిస్టర్ మాత్రమే ఇక్కడికి చేరుకొని ఉన్నారు. మరి కొంతమంది బాసర వెళ్లారు అని చెప్తా ఉన్నారు. బాసర నుంచి సదాశివపేటలో ఉన్నటువంటి మరొక కార్యక్రమానికి వెళ్లి వస్తున్నారు అని చెప్తా ఉన్నారు. మరి దానిపైన క్లారిటీ కూడా లేదు కాబట్టి ఎమ్మెల్యే హరీష్ రావు కూడా మాట్లాడకుండానే వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అటు పోలీస్ అధికారులు కూడా ఈ ప్రమాద ఘటన పైన ఇంకా విచారణ జరుపుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇంకా మాట్లాడలేనటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తా ఉన్నాం. ప్రస్తుతం అమేధా హాస్పిటల్ నుంచి పోస్ట్మార్టం నిమిత్తం ఎమ్మెల్యే లాస్యానందిత మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ కు తరలించారు. తనతో పాటు బంధువులు, అదేవిధంగా స్థానికంగా ఇక్కడికి వచ్చినటువంటి నేతలు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. మరి ఇక్కడికి డిఎస్పీ స్థాయి అధికారి కూడా ఇక్కడికి చేరుకున్నా కూడా ప్రమాద ఘటన పైన ఇంకా విచారణ జరుపుతా ఉన్నామని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఎక్కడికి వెళ్లారు, ఎక్కడి నుంచి ఎటు వస్తున్నారు అనే దానిపైన కూడా ఇంకా క్లారిటీ లేదు కాబట్టి వాళ్ళు విచారణ జరిపిన తర్వాత అసలు ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది, అసలు అంత బలంగా రీలింగ్ ఎందుకు ఢీకొట్టింది కారు, లేకపోతే ఎంత స్పీడ్ లో ఉన్నారు, లాస్యానందిత చెప్తున్నటువంటి విధంగా అంటే వాళ్ళు కొంతమంది చెప్తున్నటువంటి విధంగా వెనక సీట్లోనే కూర్చొని ఉందా అనేది ఇంకా తెలియాల్సింది. కేవలం ప్రమాదం జరిగినప్పుడు అక్కడికి చేరుకున్నటువంటి హైవే పెట్రోలింగ్ టీం కానీ లేకపోతే పోలీసులు చెప్తున్నటువంటి ప్రకారం తను బాడీని తీసినప్పుడు అంటే వెనక సీట్లో నుంచి ఒక్కసారిగా బలంగా ముందు వైపుకు పడిపోయింది కాబట్టి వెనక సీట్లో ఉండిండొచ్చు. ఒక్కసారిగా రీలింగ్ ను ఢీ కొట్టగానే ముందు వైపుకు పడిపోయింది అని మాత్రమే పోలీసులు స్థానికంగా అంచనా వేస్తున్నారు. కానీ అసలు ప్రమాదం ఏ విధంగా జరిగిందనే తీరు పైన ఒక స్పష్టత వచ్చిన తర్వాతనే మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తోంది. మరోవైపు బంధువులకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. ఎందుకంటే కొంతమంది మదర్ ను డ్రాప్ చేయడానికి వెళ్లారని చెప్తున్నారు, లేకపోతే బాసరకు వెళ్లి అటెండ్ అయ్యి వస్తున్నారని చెప్తున్నారు, లేకపోతే తిరుగు క్రమంలో సదాశివపేటలో ఉన్నటువంటి ఒక కార్యక్రమానికి హాజరై వస్తున్నారు అని చెప్తున్నారు. సో వీటన్నిటిపైన ఒక క్లారిటీ వచ్చిన తర్వాత బంధువులు కానీ లేకపోతే పోలీసులు కానీ ఒక స్పష్టత ఇచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. కొద్దిసేపటి క్రితం అయితే గాంధీకి తరలించారు. ముందుగా పటాన్చెరు ఏరియా హాస్పిటల్లో పోస్ట్మార్టం చేద్దాం అనుకున్నారు. కానీ ఇక్కడ నుంచి గాంధీకి తరలిస్తే అటు నుంచి గాంధీ నుంచి ఈజీగా కంటోన్మెంట్ కూడా వెంటనే షిఫ్ట్ చేయొచ్చు అనే ఉద్దేశంతోనే గాంధీకి తరలించడాన్ని అయితే మనం చూస్తున్నాం. రోజా. రైట్, థ్యాంక్ యూ రవి.